హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఏపీఎస్సీ 1 కి ఈ రోజే ఒక ప్రెస్ నోట్ అనేది అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే మనకి రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేశారు కదా. ఏపీఎస్సీ ప్రెస్ మీట్ కండక్ట్ చేసినప్పుడు 16 నోటిఫికేషన్స్ అనేవి సెప్టెంబర్ ఎండ్ లోపు రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు ఆల్రెడీ తానేదార్ అనే నోటిఫికేషన్ ఫారెస్ట్ సర్వీస్ కి సంబంధించి రిలీజ్ చేశారు. అండ్ రిమైనింగ్ 5 నోటిఫికేషన్స్ కి సంబంధించి ప్రెస్ నోట్ అనేది తానేదార్ అనే పోస్ట్ కి సంబంధించి అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ నోటిఫికేషన్ లో వచ్చేసి ఒక 5 పోస్ట్ కి సంబంధించి ప్రెస్ నోట్ అనేది ఈ రోజు అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఏవేంటి ఆ 5 అంటే జూనియర్ లెక్చరర్ అనమాట. ఏ స్ట్రీమ్ లో లైబ్రేరియన్ సైన్స్ లో వచ్చేసి జూనియర్ లెక్చరర్ పోస్ట్ 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఓన్లీ ఉమెన్ దీనికి అప్లై చేసుకోవాలి. బీసీ వెల్ఫేర్ లో దీనికి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఒక క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ మాత్రమే ఉంది. నెక్స్ట్ వచ్చేసి డ్రాట్స్మెన్ అనమాట. ఇది దేంట్లో వచ్చేసి ఫారెస్ట్ సబ్ సర్వీస్ అనమాట. సేమ్ ఫారెస్ట్ సబ్ సర్వీస్ లోనే మనకి రీసెంట్ గా థానేదార్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు దానిలోనే డ్రాట్స్మెన్ గ్రేడ్ 2 అంటే టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి 12 పోస్టులు ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. ఒకటి వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంకొక నోటిఫికేషన్ కనుక మనం చూస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ AEE అనమాట. సివిల్ డిపార్ట్మెంట్ లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి 3 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్ ఆఫీసర్ అనమాట. హార్టికల్చర్ ఆఫీసర్ వచ్చేసి 2 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. టోటల్ 21 పోస్టులకు సంబంధించి ప్రెస్ నోట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఉన్నటువంటి 2 అంటే హాస్టల్ వెల్ఫేర్ అండ్ జూనియర్ లెక్చరర్ కి వచ్చేసి 17th సెప్టెంబర్ నుంచి 7th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ సబ్ సర్వీస్ లో టెక్నికల్ అసిస్టెంట్, అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ హార్టికల్చర్ ఆఫీసర్ కి వచ్చేసి 18th సెప్టెంబర్ నుంచి 8th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. అంటే వేకెన్సీస్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్పెసిఫిక్ గా ఏముండాలి, అండ్ దెన్ ఏ జోన్ లో ఈ యొక్క క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, సిలబస్ ఏమైనా చేంజ్ చేశారా, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ మనకి క్లారిటీ వస్తుంది. అంటే ఓన్లీ మెయిన్స్ ఉంటుందా, ప్రిలిమ్స్ ఉంటుందా. ఈ యొక్క తానేదార్ నోటిఫికేషన్ రీసెంట్ గా రిలీజ్ చేశారన్నాను కదా, దీనికైతే ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ పెట్టారు. అంటే ప్రిలిమ్స్ అనేది లేకుండా డైరెక్ట్ మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి వీటికి ఏమైనా అలాంటిది ఏమైనా పెడుతున్నారా, లేదంటే ప్రిలిమ్స్ కూడా పెడుతున్నారా అనే డీటెయిల్స్ అఫీషియల్ నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేద్దాము. వచ్చిన తర్వాత డెఫినెట్ గా అన్ని డీటెయిల్స్ అనేది నేను మీకు ఎవ్రీ సింగిల్ నోటిఫికేషన్ సింగిల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. So this is all for today. Thank you so much for watching. Subscribe for more updates. ఆ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మీకు తెలుస్తుంది. Thank you so much and see you all tomorrow.